నేను మీ డాక్టర్ పావులూరి హర్షిత, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఏఆర్సి ఒంగోలు బ్రాంచ్. ఈరోజు నేను మన హిందూ పురాణాలలో ఐవీఎఫ్ పద్ధతులకు పోలికలున్న కొన్ని కథలను చెప్తాను. సో దీనికి మహాభారతంలోని 2 ఉదాహరణలు ఉన్నాయి. మొదటి ఉదాహరణ కౌరవుల జననం. గాంధారి పెళ్లైన చాలా సంవత్సరాల తర్వాత గర్భం దాల్చుతుంది. ఆమె గర్భం దాల్చిన తర్వాత ఒక మాంసపు ముద్దకు జన్మనిస్తుంది. ఆ మాంసపు ముద్దని మన వ్యాస మహర్షి 101 నేతి కుండలలో 101 సమాన భాగాలుగా విభజించి దాన్ని 1 సంవత్సరం పాటు దీన్ని ఇంక్యుబేషన్ అంటాం, ఇంక్యుబేటర్ గా కన్సిడర్ చేయొచ్చు. 1 సంవత్సరం తర్వాత ఈ 101 విభాగాల నుంచి 100 మంది కుమారులు అంటే మన కౌరవులు అండ్ 1 కుమార్తె దుస్సలగా జన్మిస్తారు. రెండవ ఉదాహరణ బలరాముని జననం. ఇది సరోగసీకి ప్రతీకగా మనం భావించవచ్చు. సో కంసుడి వల్ల దేవకికి పుట్టబోయే బిడ్డలకి అపాయం ఉందని తెలిసి మన శ్రీ మహావిష్ణువి ఆదేశంతో ఆ పిండాన్ని యోగమాయ దేవకి గర్భం నుంచి వసుదేవుని 2వ భార్య అయిన రోహిణి గర్భంలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీన్నే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అండ్ సరోగసీకి ఉదాహరణగా మనం భావించవచ్చు.